ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రెడ్డి గాని నీది గాని కిరణ్ కుమార్ రెడ్డి గాని ఈ వెలిగొండ సెంటర్ లో ప్రమాణం చేసి చెప్తున్నాము, తప్పు చేయము, తలవంచము. రాజకీయాల్లో ఉన్నది మహిళల కోసం, నా తమ్ముళ్ళ కోసం, నా అన్నల కోసం, అవసరమైతే ఆస్తులు అమ్ముకుని మిమ్మల్ని కడుపులో తలగాయండి కాపాడుకుంటాం. కంటికి రెప్పలాగా తప్పు చేసే ప్రసక్తే లేదు. మీరందరూ తమ్ముడిని ఆశీర్వదించండి, మీరందరూ తమ్ముడిని ఆశీర్వదించండి, తమ్ముడిని గెలిపియండి. అనిల్ రెడ్డికి తోడుగా, కిరణ్ కుమార్ రెడ్డి తోడుగా నీ ఉంటా. మీకోసం ఈ ప్రాంత సమస్యలు తెలుసు, ఈ కాలువలు తెలుసు, రైతుల సమస్యలు తెలుసు, ఈ పేదల సమస్యలు తెలుసు. కొత్త రేషన్ కార్డు కావాలి, కొత్త పెన్షన్ కావాలి, ఇల్లు కావాలి, నా తమ్ములకు ఉద్యోగాలు కావాలి. ఈ రైతులకు సాయం చేసి రైతులను కాపాడే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. మీకోసం మేము పనిచేస్తాం, మీకోసం ఎంత దూరమైన పోతాం, ఎంత త్యాగమైన చేస్తాం, ఎంత పోరాటమైన చేస్తాం. ఎక్కడ కూడా రాజుపడే ప్రసక్తి లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ. ఇప్పుడు పేదోళ్ళ రాజ్యం వచ్చింది. పేదోళ్ళ రాజ్యం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే, 5 ఏళ్ళు గట్టిగా పనిచేయాలంటే మన పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మీరు గెలిపించాలి. తమ్ముడు గెలిపిస్తారా? మీరు గెలిపిస్తే తమ్ముడు పార్లమెంట్ లో ఉండి అనిల్ కుమార్ రెడ్డికి తోడుగా ఉంటాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాడు. 3R కానీ 4 లేన్ చేయాలన్నా రోడ్డు చేయాలా? చేయాలి కదా. ఏ డెవలప్మెంట్ కావాలన్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలన్నా మన పార్లమెంట్ సభ్యుడు ఉంటే మనకు ఆలోచన అవుతుంది. అవునా కదా? ఇక బీఆర్ఎస్ బీజేపీ ఉన్నదా మన దగ్గర? ఎక్కడ బీజేపీ? బుర్రనర్సి అరవతరంగా డాక్టర్ మంచోడ పాపంగానే ఎందుకు తిరుగుతున్నాయి అన్నారా? బుర్రనర్స తెలుసా? తెలుసండి. మొత్తం 7 అసెంబ్లీలో కలిస్తే 72,000 వచ్చినాయి. మనకేమో వచ్చాయి 7 లక్షల ఓట్లు వచ్చినాయి, 8 లక్షల ఓట్లు వచ్చినాయి. 8 లక్షలు ఒక్కొక్కరికి 50,000, 40,000, 60,000, 70,000 మెజార్టీ. ఎట్లా గెలుస్తాడు? రాముని పేరు మీద, దేవుని పేరు మీద ఓట్లు అడుగు, కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లు కులవు. మా కులం ఏం కులం? మానవత్వమే మా కులం. నీవు కులానికి ఓటేయం, మానవత్వానికి వేస్తాం. మంచి మనుషున్నోళ్లకు, సేవ చేసే వాళ్ళకు, పేదల కోసం పనిచేసే వాళ్ళకి ఓటేస్తాం. కానీ మన కాంగ్రెస్ పార్టీ మా కులం కూడా చెప్పి వేరే వాళ్ళకి ఓటేస్తారా? వేస్తారా? ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ పేదలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి సోదరులారా, మీ అందరికి కూడా 2 చేతులు జోడించి చెప్తున్నా, వెలిగొండ మండలంలో ఇవాళ ర్యాలీ చూసినాగా నేను అనుకున్న 3 ఓట్ల మెజార్టీ బాగా వస్తుంది అనుకున్నా. మిమ్మల్ని చూస్తే నాకు మీకే పోటీ పడుతుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.